నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో జరుగుతున్న హాట్ రాజకీయాలపై ఈ రోజు మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకురాలైన వైఎస్ఆర్సీపీ చైతన్య రెడ్డి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. మేడం, చూసుకుంటే నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఈ డిఎస్సి పైన, జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సి పైన రెండిటికి నేను సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమని చెప్పారు. దానిపైన కూటమి నేతలు ఎలాంటి రియాక్షన్ లేదు. దానిపైన ఏమంటారు మీరు? సరే, ఇప్పుడు జగన్ గారు చాలా ఓపెన్ ఛాలెంజ్ లోకేష్ గారికి ఇస్తారు. మరి మొన్నటికి మొన్న 2025లో డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకల మీద మీరు సిబిఐ విచారణ జరిపించడానికి మీరు సిద్ధమేనా? 2018లో ఏదైతే ఏపీపీఎస్సి దీనికి సంబంధించి జాబ్ రిక్వైర్మెంట్ కోసం ఏదైతే నోటిఫికేషన్స్ ఇచ్చారో, ఏదైతే జాబులు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారో వాటిలో ఎటువంటి అవకతవకలు జరగలేదు, ఎటువంటి అరమరికలు లేకుండా ఉద్యోగాలు ఇచ్చామని చెప్పేసి కంఠాపదంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. దాని గురించి సిబిఐ ఎంక్వైరీ చేయడానికి వైఎస్ఆర్సీపీ నాయకుడిగా, అధినేతగా, మాజీ ముఖ్యమంత్రిగా నేను సిద్ధంగా ఉన్నాను. మరి చర్చకు రావడానికి, సిబిఐ ఎంక్వైరీ వేయించడానికి విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారికి అసలు దమ్ముందా? లోకేష్ గారు సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆనాడు 2018లో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎటువంటి ఈ మ్యానిపులేటింగ్స్ ఏమీ లేకుండా దగ్గర 1,30,000 మందికి సచివాలయ ఉద్యోగాలు ఇచ్చారు. 68 నోటిఫికేషన్ల ద్వారా మరి 6,296 మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఆ రోజు. మరి అన్ని ఉద్యోగాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడా కూడా చిన్న మాల్ ఫంక్షనింగ్ కూడా జరగలేదు. ఎక్కడా కూడా ఎవరిని కూడా అంటే ఈ పార్టీ నాయకులకు ఇవ్వడం, ఓన్లీ వైసీపీ వాళ్ళకే ఇవ్వడం, లేదంటే పేపర్ లీకులు చేయడం లోకేష్ గారు లాగా, ఇట్లాంటివి ఏమీ లేకుండా, ఏ పార్టీ గురించి కానివ్వండి, కులమత భేదాలు లేకుండా, తారతమ్యాలు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ గా ఆ రోజు ఇది ఉద్యోగాల ఇచ్చే ప్రక్రియ నడిపించారు. అందుకే ఈరోజు దమ్ము ధైర్యంగా నేను ఏ చర్చకైనా రెడీ, ఏ సిబిఐ ఎంక్వైరీకైనా రెడీ. మరి ఈరోజు 2025లో డిఎస్సిలో జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో, నిజంగా అక్కడ ఏం స్కామ్ జరగకపోతే, మరి టాప్ ర్యాంకర్ కదా నవీన్ అనే వ్యక్తి, మరి అతనికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేకపోయారు మరి లోకేష్ గారు? అసలు విద్యాశాఖ మంత్రికి తెలియకుండానే జీవోలు బయటకు వస్తాయా సార్? మీరు చెప్పండి. ఈరోజు నాకు తెలియకుండా కొన్ని జీవోలు ఇష్యూ చేశారని, అసలు ఆయన సంతకం పెట్టకుండా, ఒక విద్యాశాఖ మంత్రిగా ఆయన సంతకం పెట్టకుండా అసలు జీవోలు ఎలా బయటకు వస్తాయి? ఎంత చిన్నపిల్లలకి ఏదో చెప్పినట్టుగా చెప్తా ఉంటారు లోకేష్ గారు, నాకు తెలియకుండానే జీవోలు బయటకు వచ్చినాయి. అదంతా కూడా అబద్ధం. అట్లాగే మరి ప్యాకేజీలు మాట్లాడుకుంటా ఉన్నారు ఈ ఉద్యోగాలు ఇచ్చే విషయంలో. అవన్నీ కూడా ఆడియో టేపులు, వీడియో టేపులు బయటకు వచ్చినాయి. ఇవాల్టి వరకు కూడా వాటి గురించి ఏమాత్రం చర్చ అనేది జరపలేదు. ఎవరి మీద యాక్షన్ తీసుకోలేదు. ఈ పేపర్ లీక్ అయినటువంటి విషయం మీద డిస్కషన్స్ లేవు. దేని గురించి కూడా మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా ఇవాల్టికి కూడా మరి లోకేష్ గారు, అలాగే చంద్రబాబు గారు చాలా సైలెంట్ గా వెళ్తా ఉన్నారు. మరి వీటన్నిటి గురించి చర్చించడానికి ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ మినిట్ లో సిబిఐ ఎంక్వైరీ వేసిన, ఈ మినిట్ లో చర్చకు కూర్చోబెట్టిన ఇరుపక్షాల వారిని చాలా ధైర్యంగా ఎదుర్కోవడానికి రెడీగా ఉన్నారు. మరి నిజంగా ఏ తప్పు జరగకపోతే లోకేష్ గారు దమ్ముతో బయటకు వచ్చి ఈ చర్చలో కూర్చోగలరా? అసలు చంద్రబాబు నాయుడు గారు పంపించగలరా లోకేష్ గారిని? ఆ చర్చకు వస్తే అసలు ఏం మాట్లాడతాడు ఆయన? అది జరుగుతున్నటువంటి విషయం ఇప్పుడు. అలాగే జగన్మోహన్ గారిని అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించండి, అసెంబ్లీకి రాలేదు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు కదా మేడం. ఇప్పుడు అసెంబ్లీకే వెళ్ళి ప్రశ్నించాల్సిన అవసరం లేదు సార్. వాళ్ళని ప్రశ్నించాలంటే ఎక్కడి నుంచైనా ప్రశ్నించవచ్చు. ఈ రోజు ఒక సామాన్యుడు ప్రశ్నిస్తా ఉన్నాడు వాళ్ళని. ఎవరెవరైతే ఉద్యోగాలు కోల్పోయారో మరి వాళ్ళందరూ ఈ రోజు ప్రశ్నిస్తా ఉన్నారు. వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మొర పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి బాధలు చూడలేక మరి కష్టపడి కొన్ని సంవత్సరాల కొద్ది డిఎస్సి ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యి వాళ్ళకి కాల్ లెటర్స్ వచ్చి ఇంటర్వ్యూలు జరిగి మెరిట్ లిస్ట్ లో ఉండి, మరి మెరిట్ లిస్ట్ ద్వారానే కదా వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. అలా మెరిట్ లిస్ట్ లో ఉండి అన్ని రకాల అర్హతలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ రోజు ఇంటర్వ్యూకి పిలిచి రేపొద్దున మీరు లిస్ట్ లో లేరు అని అంటే వాళ్ళ జీవితం ఏమైపోవాలి సార్? అట్లాంటి వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మొర పెట్టుకున్నారు కాబట్టి, డిఎస్సి విద్యార్థులందరికీ అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు
ఎక్కడి నుంచైనా ప్రశ్నించొచ్చు. ఓన్లీ అసెంబ్లీకి వచ్చి ఆ నలుగురిని అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించాలా? రాష్ట్రం అంతా గళమెత్తి ప్రశ్నిస్తే ప్రజల్లోకి వెళ్తదా ఈ విషయం? వీళ్ళెంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావాలి. అసెంబ్లీకి వస్తారు. కంగారెందుకు? ముందుంది ముసల పండగ. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో మళ్ళీ ఒక ముఖ్యమంత్రి హోదాలోనే అడుగు పెడతారు. అది చూడడానికి గూడా మరి లోకేష్ గారు, చంద్రబాబు గారు అండ్ సో కాల్డ్ కూటమి బ్యాచ్ మొత్తం గూడా కళ్ళు విప్పార్చుకొని రెడీగా ఉండాలని మేము గూడా కోరుకుంటా ఉన్నాం. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు గూడా ఇట్లాగే ఊరికే లేనిపోని దానికి ముసలి కన్నీళ్లు గార్చి ఇక నేను అసెంబ్లీకే రాను అని చెప్పేసి ఆ రోజు బయటికెళ్ళిపోయారు గదా! మరి ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు? ఇదే టీడీపీలో ఉన్నటువంటి నాయకులు చంద్రబాబు నాయుడు గారొచ్చి ఇక్కడ అసెంబ్లీలో కూర్చొని మాట్లాడాలి, మా పక్షాన నిలబడాలి. మరి అసెంబ్లీలో మేమున్నదే కొద్ది మందిం గదా! మరి మా పక్షాన మీరు ఉండాలని చెప్పేసి ఆ రోజు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడలేదు? ఈ రోజు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 175 నియోజకవర్గాల్లో ఈ డీఎస్సీ స్కామ్ గురించి ఆయన యొక్క ఆదేశాల మేరకు ప్రతి ఒక్క నియోజకవర్గ సమన్వయకర్త ఆధ్వర్యంలో ప్రతి చోట నిరసనలు జరిగాయి, రిలే నిరాహార దీక్షలు జరిగాయి, ర్యాలీలు జరిగాయి. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అందరూ బయటకొచ్చారు. మరి వీటి గురించి మేము ప్రశ్నిస్తా ఉంటే చెప్పడానికి సమాధానం లేక ఎలా తప్పించుకోవాలో తెలియక పోలీసుల్ని మా మీదకి ఎగదోలడం, పోలీసులతో కొట్టించడం, టీడీపీలో ఉన్నటువంటి గూండాల్ని మా మీదకి పంపించడం. మేము ఎక్కడ నిరాహార దీక్ష పెడితే అక్కడికి గుంపులుగా టీడీపీ రౌడీలను వదలడం. ఎందుకు సార్ ఇదంతా? నిజంగా మీరు తప్పు చేయకపోతే అసలు మీకు భయం ఎందుకు? డైరెక్ట్‌గా డీఎస్సీ విద్యార్థులొచ్చి చెప్తారు గదా! మాకే ప్రాబ్లమ్ లేదు, మాకేం జరగలేదు. ముఖ్యమంత్రి గారు అలాగే సకల శాఖల మంత్రి విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ గారు మాకంతా మేలే చేశారు. అనవసరంగా మీరు మా గురించి రోడ్డెక్కొద్దని చెప్పి ఆ డీఎస్సీ విద్యార్థులే చెప్పేవాళ్ళు గదా! ఈరోజు ఎవరు ఏం మాట్లాడట్లేదనంటే అక్కడ అవకతవకలు జరిగాయి, అన్యాయం జరిగింది. మీరు ప్రభుత్వ పాలన ఎంత నీచంగా ఉంది అనేది అందరికీ అర్థమవుతుంది. అందుకే ఈరోజు సామాన్య ప్రజలు సైతం జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా ఉన్నారు ఈ యొక్క స్కామ్ మీద పోరాటం చేయడంలో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకే వచ్చి ప్రశ్నించాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా ఎలాగైనా ప్రశ్నించొచ్చు. ఆ ప్రశ్నలు ఎదుర్కొని సమాధానం చెప్పడానికి ముందు వాళ్ళు సిద్ధంగా ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. అలాగే శాసన మండలిలో దీని గురించి చర్చ జరగలేదు కౌన్సిల్‌లో. మరి ఎక్కడ డిస్కషన్ జరిగినా నిజాలు బయటపడతాయి. ఈళ్ళు అనడం తప్ప అసలు ఏం జరిగింది? ఎలా జరగబోతోంది? అనేది మాట్లాడాలంటే నిజాలుంటేనే కదా సార్ మాట్లాడగలం. ప్రతిదానికి అబద్ధాలని జోడీ చేసుకుంటూ మాట్లాడితే ఒకానొక టైంలో, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్నీ బట్టబయలైపోతాయి. ఇప్పటికే పూర్తిగా మరి లోకేష్ గారి యొక్క వ్యవహారం, భాగవతం అంతా గూడా బయటపడిపోయింది. ఇంకా ఏదన్నా నోరిప్పి ఓవర్ యాక్షన్ చేసి మాట్లాడారంటే శాసన మండలిలోనే చిత్తుగా వైసీపీలో ఉన్నటువంటి శాసన మండలి సభ్యులందరూ గూడా లోకేష్ గారిని నిలువున నిలబెట్టి కడిగేస్తారు. ఆ విషయం తెలిసే ఆ సంభాషణలేవి గూడా అక్కడ జరగకుండా మానిప్యులేట్ చేసుకొని మేనేజ్ చేసుకుంటా వచ్చారు. అది. అసెంబ్లీలో దాని గురించి డీఎస్సీ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు గానీ, అదే శాసన మండలిలో ఎందుకు చెప్పలేకపోతున్నారని బొత్స గారు గూడా ప్రశ్నించారనమాట. 4 రోజులు సభ జరిగితే 4 రోజుల్లో ఒక్క రోజు కూడా డిస్కషన్ చేయలేదు దాని మీద. ఈలోపు జరగాల్సినవన్నీ జరిగిపోయినాయి. నిజాలన్నీ తెలిసిపోయినాయి. ఇంకా నోరెత్తి మాట్లాడితే సిగ్గుచేటు, చెప్పుతో తంతారు జనాలని జెప్పేసి భయపడతా ఉన్నారు సార్. ఇంకేం డిస్కషన్ పెడతారు వాళ్ళక్కడ? ఆల్రెడీ అక్కడ జరగాల్సిన అన్యాయం జరిగిపోయింది. విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇప్పుడు దానికి ఎట్లా న్యాయం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. అసలు ఎగ్జామ్‌కి హాజరవునటువంటి వాళ్ళకి దొంగ సర్టిఫికేట్‌లతో ఉద్యోగాలివ్వడం. స్పోర్ట్స్ కోటా అని చెప్పారు. స్పోర్ట్స్ కోటాలో ఇప్పుడు దాంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలి గదా! అసలు పార్టిసిపేషనే లేనోడికేమో ఉద్యోగం. కష్టపడి పార్టిసిపేట్ చేసి మెడల్స్ తెచ్చుకున్నోడికేమో కన్నీళ్ళు మిగిలాయే తప్ప అక్కడ ఏది గూడా ప్రాపర్‌గా జరగల ఈ యొక్క డీఎస్సీ సంబంధించినటువంటి ఉద్యోగాల వ్యవహారంలో. అందుకనే వాళ్ళిప్పుడు నోరెత్తలేకపోతా ఉన్నారు. మాకు గాని, ప్రజలకు గాని సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. ఖచ్చితంగా దీనికి తగిన మూల్యం 2029లో డీఎస్సీ విద్యార్థులు గానివ్వండి, టీచర్లు గాని ప్రతి ఒక్క వ్యవస్థ గూడా వీళ్ళకి బుద్ధి చెప్తది.